వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఉదయిస్తున్నాయి. మరి ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీ ఎవరితో కలవబోతుంది? అయితే ఏ పార్టీ ఎవరితో కలవబోతుంది అనేది మొన్నటి వరకు ఒకసారిగా పీకే అంటే ప్రశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ అలయన్స్లు, ఇండైరెక్ట్ అలయన్స్లు, కలిసి తిట్టుకోవడం, కలవకుండా తిట్టుకోవడం లాంటివి ఉండేవి. కానీ ఈసారి 2024 లేదంటే మొన్న జరిగిన తెలంగాణ 2023 ఎన్నికల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్న పరిస్థితులు కొంచెమే మాత్రమే కనబడ్డాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్నది ఇండైరెక్ట్ అలయన్స్ అనేది చూపించాయి. కాంగ్రెస్, టీడీపీ ఒకటిగానే పనిచేస్తున్నాయి అనేది ఇండైరెక్ట్ అలయన్స్ అనేది చూపించిన పరిస్థితి ఉంది. బట్ నిజానికి ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయా లేవా అనేది మరి జగమెరిగిన జనానికే తెలియాలి, లేదంటే ఇదే తెలియాలి తప్పితే ఎవరికి కూడా ఎక్కడ క్లారిటీ లేకుండా మొన్నటి తెలంగాణ ఎన్నికలు అంత గోప్యంగా, అంత రహస్యంగా, లేదంటే అపవాదులకి, ఆరోపణలకి వేదికలుగానే మారాయి. కానీ ఈసారి ఏపీ ఎన్నికలకు వచ్చే వరకు, జనరల్ ఎన్నికల్లో, నెక్స్ట్ జరగబోయే ఆంధ్ర ఎన్నికల్లోకి వచ్చే వరకు మరి మొన్నటి వరకు వైసీపీ, బీజేపీ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి, ఒకే పడవ మీద ప్రయాణం చేస్తున్నాయి అని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ మరి చెక్ పడుతుందా లేదా ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొన్నటిదాకా బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి. బీజేపీ కానీ టీడీపీ, జనసేన మాత్రం కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలందరికీ 3 ప్రశ్నలు ఇచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి వెళ్ళాలా, కేవలం జనసేన, బీజేపీ కలిసి వెళ్ళాలా, జనసేన వెళ్ళాలా అంటూ కూడా ఆయన ఒక 3 ప్రశ్నలు సంధించారు కార్యకర్తలకి. వీటిల్లో మరి 3 పార్టీలకి కలిపి వెళ్లాలని మొగ్గు చూపారేమో తెలియదు. కానీ 2014 రిపీట్ కాబోతుంది. 2014లో బాబు గారు మధ్యలో ఉండి అటు జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ తనకు అండగా నిలబడాలని కోరుతూ పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం, ఇటు బీజేపీతో అంటే ఎప్పటి నుంచో దాదాపుగా ఎన్టీఆర్ గారి టైం నుంచే ఎన్డీఏలో టీడీపీ ఉంది, భాగస్వామ్యంగానే ఉంది, రెండు కూడా లైక్ మైండెడ్ పార్టీస్గానే ఇప్పటి వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద కొత్తగా అయితే ఏం అనిపించలేదు 2014లో బీజేపీతో టీడీపీ కలవడాన్ని. అలాగే జనసేన రావడాన్ని 3 పార్టీలతో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అమరావతి అన్నారు, లేదంటే ప్రత్యేక హోదా అన్నారు. ఆ తర్వాత 3 ముక్కలైపోయిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా అది వైసీపీ కుట్ర పన్నిందా, లేదంటే ఆ పార్టీలకు ఆ పార్టీలే చేసుకున్నాయా, మొత్తంగా అయితే మునిగిపోయిన పరిస్థితి ఉంది. 3 పార్టీలు కూడా ఆ తర్వాత 2019లో లేని పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ చర్చ మొదలు పెడుతున్నామంటే, రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రశ్రేణి నాయకుల్ని, ముఖ్యంగా అమిత్ షా లాంటి వాళ్ళని కూడా ఆయన 8వ తారీఖున కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన టూర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళుతున్నారు. మొన్న మధ్య ఢిల్లీకి వెళ్ళొచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ మరీ క్రియాశీలకంగా, చాలా సీక్రెట్గా, దాదాపుగా జనసేన, టీడీపీ కలిస్తే 130 సీట్స్ కన్ఫామ్ అన్న ఒక ఎజెండాతో ఒక నెంబర్ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా క్రిటికల్గానే, చాలా ఉత్కంఠభరితంగానే జనసేన అండ్ టీడీపీ మీటింగ్, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అనేది కొనసాగింది ఇప్పటి వరకు. ఇక అలాగే రేపు మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పయనం అవుతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ శివప్రకాష్ జీ, సౌత్ బీజేపీ అఫైర్స్ చూసుకునే శివప్రకాష్ జీతో మెయిన్గా ఆయన కలవబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? 3 పార్టీలు కలిసి వెళితే 2014 మాత్రమే రిపీట్ అవుతుందా? అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమస్యలన్నీ కూడా రిపీట్ కాబోతున్నాయా? అసలు ఏం జరగబోతుంది? 3 పార్టీలు కలిసి వెళ్ళడం ఎంతవరకు శ్రేయస్కరం? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయంలో బీజేపీ చేయి కూడా ఉంది అని మొన్నటిదాకా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కలిస్తే టీడీపీకి ప్లస్సా మైనసా? దీని గురించే మాట్లాడదాం. అలాగే వైసీపీ ఈ 3 పార్టీలు కలవడాన్ని మరి వైసీపీ ఎలా ఎదుర్కోగలుగుతుంది? బీజేపీ అటువైపే ఉండి ఇటువైపు ఏమైనా చేయందించేలాంటి ప్రయత్నాలు కూడా ఏమైనా చేయొచ్చా? వీటన్నింటి గురించి చాలా పెద్ద వైడ్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి మాట్లాడదాం. డాక్టర్ బాలకోటయ్య గారు స్టూడియోలో ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి బహుజన నాయకులు. నమస్తే అండి బాలకోటయ్య గారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి గొట్టిపాటి గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ నాయకులు డాక్టర్ జైకర్ బాబు గారు ఉన్నారు. జైకర్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే అయ్యాజీ వేమా గారు, బీజేపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా గొట్టిపాటి గారు మీరే చెప్పండి. ఇప్పటి వరకు నేను చాలా అంటే దాదాపుగా 2014 నుంచి జరిగిన పరిస్థితులు చెప్పుకొచ్చాను. మీరేమంటారు? 3 పార్టీలు కలవబోతున్నాయా? ఇక్కడ నమస్కారం లక్ష్మి గారు, అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ, టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఇక్కడ ఒకటి చూస్తే, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి 2019లో తప్పించి ప్రతిసారి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీతో
పొత్తుల్లోనే కొనసాగుతూ వచ్చాం. ఉమ్, ఇది పొత్తుల్లో కొనసాగేటువంటి క్రమంలో ఇది అధికారం కోసం కాదు అనేటువంటిది ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఉమ్, 1982లో సంజయ్ విచార్ మంచ్తో మేము పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం వివిధ సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటా వచ్చాం. ఇక ఈ రోజు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా లేదా ఇతరత్ర అంశాలు ఎట్లా ఉన్నప్పటికీ, అంటే ఇది ఇప్పుడు మీరు మాట్లాడేటువంటిది, మీరు చర్చలో పెట్టినటువంటిది కేవలం పత్రికా వార్తల యొక్క ఆధారంగా మాత్రమే ఈ రోజు నేను స్పందించడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా అధికారికమైనటువంటి సమాచారం గాని ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడేటువంటిది కాదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఒకటి ప్రత్యేకంగా ఉంది. ఒకటి, మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. ఇది బహిరంగంగానే మేము పొత్తు కుదుర్చుకుంటున్నమాట, వాస్తవం, బహిరంగ అధికారికమైన అంశం. జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులోనే ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు లేదంటే అధ్యక్షులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా అంటే మిత్రుడు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే మిత్రుడి యొక్క మిత్రత్వంతో ఉన్నటువంటి వాళ్ళు మాకు మిత్రులే. అయితే ఇక్కడ అధికారికమైన లక్ష్మి గారు వింటున్నా అండి, రామకృష్ణ గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, అధికారికమైనటువంటి పొత్తుగా ప్రకటించడానికి కావాల్సినటువంటిది సరే, ఇప్పుడు అధిష్టానం అనేది అది స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది. దాని మీద పూర్తిగా నిర్ణయాధికారం, విచక్షణాధికారం పూర్తిగా మా అధిష్టానం ఉంది దీనిలో. ఇక్కడ మనం అందరం కూడా ఒక్కటి, ఈ రాష్ట్రం కోసం మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక విభిన్న వాతావరణం ఉంది. రాజకీయంగా వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు, సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒకే తాటి మీదకి వచ్చారు. ఇంకా దేశంలో ఎక్కడా రాలేదండి. అంటే ఉదాహరణకి కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ ఒకే వేదిక మీదకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఒకే వేదిక మీదకి వచ్చారు. కాంగ్రెస్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీలతో పాటుగా ఒక సిద్ధాంత పరంగా ఎక్కడా కూడా కలవనటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల. అందుకని అంటే ఎక్కడ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు. ఒక రాజధాని తీసుకోండి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండటం అనేది ఏ రాజకీయ పార్టీకి ఇష్టం ఉంటుంది? అంటే ఇటువంటి నిర్ణయాలు. ఒక విషయం రామకృష్ణ గారు, నేను ఇంటరప్ట్ అవుతున్నా. ఇంతకు ముందు మీరు అన్నట్టు మిత్రుడే అని అప్పుడు కూడా జనసేన బయటకు వచ్చిన తర్వాత బీజేపీని లడ్డూల విషయంలో, పాచిపోయిన లడ్డూల విషయంలో మాట్లాడినప్పుడు మరి మిత్రుడు శత్రువు చేసుకున్నారా అప్పుడు? జనసేన ఏమన్నారు మేడం? మీ వాయిస్ కట్ అయింది. జనసేన మిత్రుడే ఇప్పుడు, అప్పుడు శత్రువు అయ్యారా? ఇక్కడ మేము అనేది అదే. ఇప్పుడు ఆ రోజు కూడా శత్రుత్వం కాదు. ఇక్కడ మీరు గమనించవలసింది రెండు ఉన్నాయి. విభేదించడం వేరు, శత్రుత్వం వేరు. మేము భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ నుంచి మేము బయటకు వచ్చాం. మా నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలి. మీరు ఆ రోజు కూడా గమనిస్తే మేము 2018లో మేము బయటకు వచ్చాం తప్పించి మేము రాజకీయ పరమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము విభేదించాం తప్పించి మాకేం శత్రుత్వం లేదు. ఇక్కడ మిత్రత్వం మాకు మొదటి నుంచి ఉన్నటువంటిది మిత్రత్వం, భావ సారూప్యత. మాకు భావజాలంలో ఉన్నటువంటిది ఇతరత్ర అంశాల్లో కొన్నిట్లో విభేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకున్న తర్వాత 83, 82, 85 నుంచి పొత్తులో ఉన్నాం. తర్వాత వివిధ సమయాల్లో ఉన్నటువంటిది ఇక్కడ మేము భావ సారూప్యత చాలా అంశాల్లో ఉంది, 1-2 అంశాల్లో తప్పించి మొన్న ఎందుకు విభేదించాల్సి వచ్చింది? మొన్న మేము విభేదించడానికి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏమన్నా ఒకటైనా నెరవేర్చగలిగిందా? ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉందా? మరి అటువంటిది మేము విభేదించిన దాన్ని అనుకూలంగా మార్చుకుని తమ ప్రయోజనాలను రక్షించుకుంటూ అధికారాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణ గారు, ఇక్కడ వైసీపీ నాయకులు ఏం చెప్తారో చూద్దాం. అయితే దీనికంటే ముందుగా నిజంగా గతంలో మనం చాలా డిబేట్లలో మాట్లాడినప్పుడు కూడా ఆనాడు బీజేపీతో విభేదించడం అనేది మాకు ఇబ్బందికరమైన పరిస్థితికే కారణమైంది. చాలామంది టీడీపీ నాయకులు కూడా దాన్ని ఒప్పుకోలేదు ఆనాడు. బట్ కానీ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇద్దరు స్నేహితులు, అంటే మధ్యలో తిట్టుకోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవచ్చు, కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళొకళ్ళు ఏమో అనుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ కలిసేలాంటి పరిస్థితులు ఉంటాయా ఒక్కసారి విడిపోయిన తర్వాత, 5 ఏళ్ళు విడిపోయిన తర్వాత? రామకృష్ణ గారు వినబడుతుందా?
5 ఏళ్ళు విడిపోయిన తర్వాత ఏమన్నారు మేడం? ఐదేళ్ల పాటు విడిపోయి ఉన్న తర్వాత మళ్ళీ కలిసేలాంటి పరిస్థితులు ఉంటాయా? అసలు రాజకీయాలకి ప్రాథమికమైనటువంటి సూక్తి ఏంటి? ప్రాథమికమైనటువంటిది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నదనేది అసలు ప్రాథమికమైనటువంటి అంశం. ఓకే. ఇంకా మేము శాశ్వత శత్రువులం కాదు, ఖచ్చితంగా మిత్రులు. అది శాశ్వతత్వంగా లేకుండా కాలానుగుణంగా ఉంటున్నటువంటి మిత్రత్వం, అంతే కదా తేడా. అంతే. ఇప్పుడు మేమే శత్రువులు కాదు. భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడు శత్రువులం కాదు. మీరు చూస్తే మేము కాకపోతే శాశ్వత మిత్రులుగా లేవు, అది ఒకటే కదా. ఇక్కడ మేము మిత్రత్వంతోనే ఉన్నాం చాలా కాలం పాటు, కాబట్టి మేము శత్రువుని కలవట్లే. ఇక్కడ మిత్రుల్ని చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. ఇప్పుడు వాజ్పేయి గారి టైం దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి. అదే మేడం నేననేది ఏంటంటే, ఒకవేళ పొత్తు అనేది ఇందాకే చెప్పాను, వార్తల ఆధారంగా మాత్రమే నేను స్పందిస్తూ జరుగుతా ఉంది. ఈ వార్తల ఆధారంగా స్పందించేటువంటి క్రమంలో ఒకవేళ పొత్తులు అనేటువంటిది అధికారికమయ్యి పొత్తులు అనేది సాధ్యమైతే అదేమి మిత్రులతో ఏర్పడేటువంటి పొత్తే అవుతుంది తప్పించి, మిత్రులతో ఏర్పడేటువంటి మిత్రత్వం సయోధ్య అవుతుంది తప్పించి, అదే మేము శత్రువులతో కలిసినటువంటిది కాదు అని చెప్తున్నాను ఇక్కడ. శత్రువులేం కాదు. ఈ శత్రువులతో భావజాలంతో వ్యతిరేకంగా ఉండి శత్రువులుగా బయటికి మాట్లాడతా, వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి సహాయం తీసుకుంటా, బ్యాక్ డోర్ నుంచి అన్ని రకాల అందలాలని పుచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలని పరంగా పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి అది ఏ విధంగా చేస్తా ఉన్నారు. రైట్ గొడ్డిపాటి గారు. జయకర్ బాబు గారు మీరేమంటారు? ఇప్పటికే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టున్నారు, అందరూ ఒకటయ్యి నన్ను ఒంటరిని చేశారు, కానీ నా వెనక మీరంతా ఉన్నారు, నేను అర్జునుడై ముందుకు వెళతాను, మీరంతా మొత్తం ఇన్ని కోట్ల మంది కృష్ణుళ్ళు అన్నట్టున్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కలిస్తే వైసీపీకి ముప్పేనా? టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇంకా ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిసి వచ్చినా గానీ వారికి కనీస డిపాజిట్లు కూడా దక్కకుండా చేయగలగటం వైసీపీకి ఉన్నటువంటి బలం. అంటే ఇప్పుడు వీళ్ళ పొత్తులకి, ఎత్తులకి, జిత్తులకి భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ గారు ఇందాక ఒక మాట మాట్లాడారు, మాకు బీజేపీ శాశ్వత శత్రువు కాదు కదా అన్నారు. అవును, దాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అవకాశవాద రాజకీయ పార్టీగా ఉద్భవించింది అనేది వాస్తవం అని ఆయన అంగీకరించారు, చెప్పకనే చెప్పేశారు. ఎలాగంటే ఇప్పుడు బీజేపీతో ఒకనొక సందర్భంలో మోడీ హైదరాబాద్ వస్తే కాలు పెట్టనివ్వనని, అడుగు పెట్టనివ్వను అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అసలు మోడీని ఉరేసేయాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 ఎలక్షన్స్ కి వచ్చేసరికి వారిని ఒకళ్ళు చేతులు పట్టుకొని లాక్కోవడం, మూతులు పట్టుకొని లాక్కోవడం, అలా చేసి వాళ్ళిద్దరూ ఒక పొత్తు మీదకి వచ్చేసారు. అంటే విభేదించినటువంటి వాళ్ళని, దూషించినటువంటి వాళ్ళని, ద్వేషించినటువంటి వాళ్ళని కౌగులించుకున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు అవసరం వస్తుందో ఆ అవసరాన్ని బట్టి, అంటే అదేదో సినిమాలో పాట ఉంటుంది చూసారా, అవసరానికో అబద్ధం అన్నట్టు, ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఓసర వెల్లిలాగా రంగులు మారుస్తూ ఆ అవకాశవాద పొత్తు రాజకీయాలు చేస్తామని రామకృష్ణ ప్రసాద్ గారు అంగీకరించారు. అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు వాళ్ళు బేసిక్ గా ఎన్టీ రామారావు గారినే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు గౌరవిస్తారు, అవసరం లేనప్పుడు విభేదిస్తారు, అవసరం ఉన్నప్పుడు ఆయన ఫోటోకి దండేస్తారు, అవసరం లేనప్పుడు పార్టీ ఆఫీసుల్లో నుంచి కూడా విగ్రహాలను తొలగిస్తారు. కాబట్టి వాళ్ళకి అవసరార్థం మాత్రమే నాయకులను కానీ పార్టీలను కానీ వినియోగించుకునేటటువంటి లక్షణం ఉంది. కాబట్టి వాళ్ళు బీజేపీతో ఈరోజు విభేదించవచ్చు, లేకపోతే రేపొద్దున కలిసి ఉండొచ్చు. వాళ్ళకి రాజకీయ దాన్ని ఏమంటారు, నైశ్చ్యం ఎంత పరమావధికి చేరింది అని అంటే, వాళ్ళు ఎంతటి అవకాశానికైనా సరే, అంటే అయితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకోగలిగినటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉండటం, అంటే ఆ పదవీ కాంక్షతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారిగిన అధికారంలోకి రాకపోతే పార్టీకి ఒకటి వేళ్లతో సహా పకిలించవేయబడుతుందేమోనని భయంలోను, బాధలోను, ఆక్రోషంతోనూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా బీజేపీ దగ్గరికి వెళ్ళడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏం కాదండి. కాకపోతే జనాలు అనుకునేది ఏంటంటే, నేనేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించట్లేదులే కానీ, బీజేపీతో ఇప్పుడు ప్రస్తుతానికి అధికారికంగా సంసారం చేస్తున్నటువంటి భార్యతో టీడీపీ ఇప్పటికే సహజీవనం చేస్తోంది. దాన్ని అధికారికంగా ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నట్టయితే ఒక రాధ ఇద్దరు కృష్ణుల్లాగా వాళ్ళు తయారవుతారేమో,
దానికి విచిత్రం ఏముందండి, దానికి ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏముందండి? తెలుగుదేశం పార్టీ అంటే చేసే ఈ రిలేషన్ లో వైసీపీ లేదంటారా ఇప్పటి వరకు? ఏం లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ పార్టీ విచ్ వర్క్స్ ఫర్ పీపుల్. ప్రజాకాంక్ష రామకృష్ణ గారు ప్లీజ్ నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, కానీ మళ్ళీ మీకు ఏదైనా ఉంటే నేను అంటే మీరు చాలా పెద్ద సంచలనమైన కామెంట్ చేశారు కదా, అందరూ ఇంటరప్ట్ అవుతారు అంతే. ఒక్క నిమిషం జైకర్ బాబు గారు అలాగే ఉండండి, మీరు ఆ మాట మీద ఉండండి. ఇంకొక విషయం లక్ష్మి గారు ఇంకొక విషయం చెప్పి మళ్ళీ రామకృష్ణ గారు దానికి చెప్తారు. పవన్ బాల్కోటి గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు. బాల్కోటి గారు నేను కొంచెం నేను ఒక 10 నిమిషాల్లో మళ్ళీ లెఫ్ట్ అవుతాను, అందుకని కొద్దిగా మాటలు. నేను ఎందుకంటున్నానంటే స్పష్టంగా ఇప్పుడు అంటే ఆయన చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరకు ఆయన చెప్పింది అయింది అనొచ్చు. అయితే అక్రమమైనటువంటి విధానాలు, అక్రమమైనటువంటి సంబంధాలు మేము పెట్టుకునేటువంటి రాజకీయ పార్టీ కాదు ఇది. ఎందుకంటే ఒక సిద్ధాంతం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఎవరు అక్రమమైనటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు, ఎవరు అక్రమమైనటువంటి విధానాలలో రాజకీయ సంబంధాలను నిలుపుతున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ రాజకీయ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా నటిస్తా బాల్కోటి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు దాని మీద క్లారిఫై చేద్దరు. బాల్కోటి గారు మీరేమంటారు? ఈరోజు రాజధాని అవసరాలు, లేదంటే అమరావతి నిర్మాణము, లేదంటే ప్రత్యేక హోదా అవుతుందో రేపు, లేదంటే ఇంకేం సమస్యలు అవుతాయో, 5 ఏళ్ల నుంచి మీరంతా మొత్తుకుంటున్న రాజధాని లేకపోవడం మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమస్యలు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ 3 పార్టీలు కలవడం వల్ల రాజధాని వస్తుందా, లేదంటే ప్రత్యేక హోదా వస్తుందా, ఏం జరుగుతుందంటారు? కలుస్తాయంటారా? కలవడం మంచిదా, లేదంటే అసలు ఇప్పుడు బీజేపీ రావడం వల్ల ఏ పార్టీకైనా మైనసా? లక్ష్మి గారు ధన్యవాదాలు. మీకు, రామకృష్ణ గారికి, జేకర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు. సజ్జల తిన్న కోడి సజ్జలను విసర్జిస్తుంది తెలుసా? సజ్జలు కనుక కోళ్ళు తింటే మళ్ళీ యాస్టీస్గా సజ్జలే వచ్చేస్తాయి. సజ్జలు అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఇక్కడ సజ్జలే. మళ్ళీ ఇప్పుడు జేకర్ గారు హర్ట్ అవుతారు. సజ్జలు అంటే సజ్జలు, రాగులు, సజ్జలు అలా అవే బయటకు వస్తాయి. రాజకీయాలు అలా ఉండవు. రాజకీయాలు కానీ ఎన్నికలు కానీ ఎన్నికల్లో పొత్తులు కానీ అలా ఉండవు. కాలానుగుణంగా ఉంటుంది. ఇది మనం చెప్పేది కాదు, భారతీయ రాజకీయ చరిత్ర. మీరు ఆధునిక భారతదేశ చరిత్ర చూసినా, ప్రాచీన భారతదేశ చరిత్ర చూసినా, రాజుల చరిత్ర చూసినా, ఒక రాజు మీద యుద్ధం చేయడానికి 4 రాజులు కలుస్తారు. ఇప్పుడు కొత్తదేం కాదు. కేంద్రాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలిస్తుంది, ఒక బీజేపీనే కాదు. యూపీఏ 1, 2 పరిపాలించింది. రేపు ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అందులో భాగంగా 2 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ. జనసేనకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తుంది. ఆ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి వస్తుందా లేదనేది మనకైతే తెలియదు స్పష్టంగా. పురంధేశ్వర్ గారు ఈరోజు కూడా చెప్పారు, కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు మా నిర్ణయం ఉంటుంది అని. అది జాతీయ పార్టీ కాబట్టి పొత్తు పెట్టుకుంటే తప్పు అని చెప్పేసి అని వైసీపీ పార్టీ చూస్తుంది. చెన్నై సూర్య గారు అని చెప్పేసి అని ఒక రచయితడు తెలుసు కదా, ఆయన 2 కథలు రాస్తాడు. ఒకటి మిత్రభేదం, 2 మిత్ర లాభం. అంటే మిత్రులు విడిపోతే ఎలా ఉంటారు, మిత్రులు కలిసి ఉంటే ఎలా ఉంటారు. 4 ఆవులు, 1 పులి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పులి. జనసేన కానీ, టీడీపీ కానీ, వామపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఆవులు. పులిని వేటాడంటే ఆవులు కలవటం అనేది ధర్మం. అది ధర్మం. పులి ఏమనుకుంటుందంటే మీరు ఒక్కొక్కరు రండి అని ఉంటుంది. నల్లా ఓ పక్కన కూడా అదే చెప్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వస్తారని. ఆయన సింహం కాబట్టే. ఇప్పుడు ఇవి సాధు జంతువులు, మా సింహాలు అక్కర్లేదుగా ప్రజలకి. జనం మీద పడే సింహాలతో పని ఏముంటుంది? సింహాలంటే వేటాడాలి, ఆవులు వేటాడుతాయి. కలిసి వీళ్ళు వెళ్తున్నారు. దీనికి పెద్ద చర్చ ఉంటుంది. ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడటమే తప్ప, ఒకవేళ వైసీపీ పార్టీ మంచి చేసిందనుకోండి, ప్రజలకు మేలు చేసిందనుకోండి, ఆయన గారు అన్నట్టుగా, ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా 124 సార్లు బటన్ నొక్కాడు అనుకోండి, ప్రజలు ఆశీర్వదించారనుకోండి, ఆయనకే పట్టం కడతారు. లేదు బాలకోట చెప్పినట్టు ఒక డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, డాక్టర్ అచ్చెన్నో, ఒక వజీరానో, అబ్దుల్ సలామో, లేదా అమరావతితో, పోలవరమో
దుంపనాశనమో, దుర్మార్గమో, ధాష్టికమో, ఆంధ్ర రాష్ట్రంలో పరిగణనని చట్టాలు లేవు, న్యాయస్థానాలు లేవు, కోర్టులు లేవు అని కనుక భావించారనుకునే ప్రజలు మడతేసి వైసీపీని పక్కన పెడతారు. ఇదే జరుగుతుంది రేపొద్దున. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఏదైనా మేమనేది ఏంటంటే పొత్తు ప్రజల యొక్క ఆపేక్ష మేరకు ఉండాలి, ప్రజల ఆశీస్సుల మేరకు ఉండాలి. అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? విడివిడిగా వెళ్ళాలని ఆశిస్తున్నారా? అది ప్రజా నిర్ణయం మేరకు నిర్ణయం ఉంటుంది, వైసీపీ పార్టీ నిర్ణయం మేరకు ఉండదు. సహజంగా ఏంటంటే మీరేమంటారు? మీరు గ్రౌండ్ లో ఉంటారు, పబ్లిక్ తో చూస్తారు, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉంటారు, ఆ రైతులతో ప్రతిరోజు ఉంటారు. మీ కండువా అదే, మీ జెండా అదే, మీ ఎజెండా కూడా అదే. మీకేమనిపిస్తుంది? అంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలని నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా? ప్రస్తుతానికి ఇప్పుడున్న మా వాతావరణం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో త్రిశూల పథకం అమలు జరుగుతుంది. త్రిశూల పథకం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలుస్తాయి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఓకే, వైసీపీ ముక్కోన పోటీ త్రిశూల పథకం అమలు జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే. నిజాలు నేను నిర్ధారణ చేయలేను, బట్ కానీ అడుగులు అలా ఉన్నాయి. కాదండి, దీనివల్ల టీడీపీకి లాభమా, వైసీపీకి లాభమా? సరే, ఇద్దరు బలమైన ప్రత్యర్థులు ఈ రోజు అసెంబ్లీలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రెండే కాబట్టి. లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధానమైన రాజకీయ పార్టీ. తప్పనిసరిగా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీదే ఉంటుంది. అత్యధిక పార్టీ అది, బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉంది. సీనియర్ నాయకుడే కాదు, తెలుగు గడ్డ మీద ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. ఆయన పోరాట పడిమ గొప్పది. కాపాడాల్సిన ధర్మం ఆయన మీద ఉంది. ఆయన ఈ రాజకీయాల్లో అధికార పార్టీని ఓడించడానికో లేదంటే అధికార పార్టీని గద్దెదించడానికో రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉండటానికి ఎవరిని కలవాలి, ఎలా కలవాలి అనేది కలవాల్సిన ప్రయత్నాలు ఆయనే చేస్తాడు. ఈ కలయికలు కనుక ప్రజల్లో ఏదన్నా కాస్త ఆస్వాదించే పరిస్థితి లేకపోతే దానిని నచ్చజెప్పాల్సిన బాధ్యత కూడా ఈ కలిసే పార్టీల మీదే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సానుకూలత లేదు ఆంధ్రప్రదేశ్లో. మీరు అన్నట్టుగా అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయం కానీ, ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఎందుకంటే రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రిజల్ట్ చెప్పింది కండి, 100 కంటే కూడా తక్కువ పర్సెంటేజ్ ఈరోజు బీజేపీతో ఉంది. ఇందాక మీరు అన్నారు 5 ఏళ్ల క్రితం కలిసి ఉన్నారు, 5 ఏళ్ళ తర్వాత అంటే అసలు ఇలా రాజకీయాలే ఉండవు మేడం. అలా ఉండే లెక్క అయితే ఇన్ని పార్టీలు ఇలా కలవు. ప్రజలు కూడా ఏం ఆశిస్తుంటే కలవకూడదు అనేది అయితే అక్కడ లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఉండ ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా. కానీ ఇప్పుడు ప్రజల మూడుని బట్టి మొన్నటి దాకా దాదాపుగా 110, 120 అంటే ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్టుగా పత్రిక మీడియా నుంచి వస్తున్న సమాచారం తప్పితే మాకేం తెలియట్లేదు అనేది అన్నారు. రామకృష్ణ గారిని మాట్లాడదాం, మళ్ళీ ఆయనకి టైం ఇదవుతున్నట్టుంది. రామకృష్ణ గారు, మీరు అన్నట్టు నిజంగా పత్రికల్లో వచ్చేదో ఇదో కాదు, నిజంగా చాలా క్రిటికల్గా ప్రతి అంశాన్ని కూలంకషంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఖచ్చితంగా పాత్రికేయులకు తెలియకుండా జరగదు కదా రాజకీయాల్లో జరిగేవి. ఇప్పటి వరకు సమావేశమయ్యారు, ఒక నెంబర్కి కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నెక్స్ట్ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో, ఎంపీ సీట్ల విషయంలో ఇదంతా కూడా ఢిల్లీలో మాట్లాడుకోవడం సంసిద్ధం అవుతున్నారు. అటు అమిత్ షా గారు కూడా, ఆయన కూడా కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులతో ఢిల్లీలో మాట్లాడారు. ఎగ్జాక్ట్ గా ఈ 2 మీటింగ్లు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి, ఇటు ఏపీలో ఒకటి, ఢిల్లీలో ఒకటి. అదే మేడం, అంటే నేను ఇక్కడ అనేది ప్రొఫెషనల్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్ అండి. అందరూ తీయొచ్చు, ఫోటోలు తీయొచ్చు, వీడియోలు తీయొచ్చు. కానీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి కానీ ఈ ఫోటోగ్రాఫర్ కి ఎలా తేడా ఉంటుందో, ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ అది ఆ పార్టీ యొక్క ప్రతినిధులే. కానీ మేము అధికార ప్రతినిధులు, అఫిషియల్ అధికార ప్రతినిధులు అంటారు. అంటే మేము మాట్లాడానంటే ఇంకా అది వాయిస్ ఆఫ్ ద పార్టీ మేడం. నేను మాట్లాడానంటే అది ఖచ్చితంగా ధృవీకరించినట్టే. అందుకని ఇప్పుడు నేనది అంటే అధికార ప్రతినిధిగా కాకుండా మామూలుగా ఇందాక నేను చెప్పినట్టుగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతినిధి. వారు మాట్లాడొచ్చు పార్టీ యొక్క వాయిస్ ని, పార్టీకి సంబంధించిన విషయాల్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు పత్రికల్లో కేవలం అధికార ప్రతినిధులకు సంబంధించిన మాటలు మాత్రమే, లేదంటే వీడియో అయ్యే రావు. కానీ ఇక్కడ నేను మాట్లాడింది ఇప్పుడు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినటువంటి పర్యటన కేవలం పొత్తుల కోసమే వెళ్ళారు అని నేను చెప్పానంటే అది అధికారికమైన వార్తే. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మాకు అధికారికమైనటువంటి వార్త రాకుండా, లేదా అధికారికమైనటువంటి సమాచారం కాకుండా
వచ్చేటువంటి మాటలని మేము ధృవీకరించలేము అంటున్నాను. ఇక్కడ అది కాదు మాట్లాడేది రామకృష్ణ గారు, ఇక్కడ ఇక్కడ కాదు కాదు మీరు అన్నట్టు అఫీషియల్ కెమెరామెన్ ఇది అది అన్నట్టు మీరు కూడా ఇక్కడ లక్ష్మి చెప్పింది కాబట్టి మేము కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టే చెప్పింది కాబట్టి మీరు కూడా ఇందులో ఎంతో కొంత వాస్తవికత ఉంది అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చేమో. అంటే మీరు అన్నారు నేను కూడా చెప్తున్నా. బట్ కానీ ఇక్కడ చర్చ జరిగిన మాట వాస్తవమే అండి, అక్కడ కూడా చర్చ జరిగిన మాట వాస్తవమే. బట్ ఎన్ని సీట్లకు వెళ్తారు, ఏంటి, కలుస్తారా కలవరా, లేదంటే చూడాలి. నేనేమంటానంటే ముందుగా ఇటువంటి విషయాల్ని పసిగట్టేది మీడియానే కాబట్టి మీడియా ఇచ్చినటువంటి వార్తల్లో కొంత వాస్తవికత ఉండొచ్చు. అది నేనేమి మీ మీడియా పూర్తిగా పుకారులనే సృష్టించారు, లేనటువంటి దాన్ని మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది కూడా నేనేం కామెంట్ చేయట్లే. ఇక్కడ నేను చెప్పేది పొత్తుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లేది కేవలం ఏదో సంప్రదింపులు పొత్తులు మాట్లాడుకోవడం కోసం అనేది నేను అధికారికంగా చెప్పబోవడం లేదు. అలానే మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అబద్ధాలే పుకారులే అనేటువంటి మాట కూడా నేను చెప్పబోవట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇందాక జయకర్ బాబు గారు అన్నదానికి ఏం చెప్తారు? జయకర్ బాబు గారు అన్నారు, ఈయన బాల్కోటి గారేమో త్రిశూల వ్యూహం అంటున్నారు, ఆయనేమో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. సో మొత్తంగా నేను లవ్ స్టోరీ ఆయన అన్నాడు, మీరు త్రిశూల వ్యూహం అంటున్నారు, ఆయనేమో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేను అన్నది ఏంటంటే లక్ష్మి గారు, బీజేపీ, టీడీపీ, జనసేన కాదు, మరో 3 పార్టీలు ఉన్నాయి అక్కడ. వాటిని అసలు గుర్తించట్లా. రేపు వాటర్ రోల్ కూడా ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ వామపక్ష పార్టీలు చెప్పలేము ఈ రోజు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూటమిగా పోతే వాళ్ళు ముగ్గురు కూటమిగా పోతారు. రామకృష్ణ గారు, నేను ఇందాక వారి మాటల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నాను. నేను నా ఉద్దేశంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. మేము ఎప్పుడు అంటే మిత్రులుగానే ఉన్నాం, మిత్రులు అన్నాం. కానీ ఆయన వేరే భాషలో చెప్పారు కాబట్టి నేను ఏమన్నానంటే ఆయన భాషలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నట్టున్నారు, కానీ మేము మిత్రులమే అని చెప్తున్నాను. అది అవును. సో దీనివల్ల రామకృష్ణ గారు, నేను మళ్ళీ మిమ్మల్ని అదే అడుగుతున్నాను, ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా టీడీపీకి? మీరు ఇప్పుడు బీజేపీ వచ్చి మీతో కలవడం వల్ల వైసీపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఈ ఆర్ ఆస్కింగ్ గుడ్ క్వశ్చన్. మంచి ప్రశ్న అడిగారు లక్ష్మి గారు. అదే చెప్తా ఉన్నాం. చాలా కాలం నుంచి ఒక అధికార ప్రతినిధిగా నేను ఎప్పుడు మాట్లాడి ఇదే చెప్తాను. తెలుగుదేశం పార్టీ పొత్తుల వల్ల లాభమా నష్టమా అని చూడలేదు, రాష్ట్ర ప్రయోజనాలను చూసింది అనే మాట చెప్తున్నాను. పొత్తులు పెట్టుకున్న సందర్భంలో గెలిచిన సందర్భం ఉంది, ఓడిపోయిన సందర్భం ఉంది. అంటే పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్ని గెలిచేయము, పొత్తు పెట్టుకున్నంత మాత్రాన లేదా పొత్తు పెట్టుకున్నంత మాత్రానే గెలవము, లేదా పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్ని ఓడిపోం. ఇక్కడ చెప్తా ఉంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే భావ సారూప్యతతో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఎన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతున్నాయి అనేది గుర్తుంచుకోవాల్సిన అధికార పక్షం. అది ఇక్కడ అధికార పక్షం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని నమ్మి మీతో ఒక్క రాజకీయ పార్టీ కూడా 5 సంవత్సరాల కాలంలో ఒక్క పార్టీ ఏ చిన్న పార్టీ అయినా సరే, ఆఖరికి ఏ చిన్న పార్టీ అసలు రిజిస్టర్డ్ పార్టీ, ఆఖరికి ఒక రిజిస్టర్ అయిన ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిందని ఒక్కళ్ళన్నా మాట్లాడారా మీరు చెప్పండి? అది ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ పొత్తులకు అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాత్రమే కాదండి. ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా ఎన్ని రాజకీయ పక్షాలు, ఎన్ని భావ సారూప్యత ఉన్న పక్షాలు, లేని పక్షాలు కూడా ఉన్నాయంటే దాన్ని బట్టి కనీసం వాళ్ళు అర్థం చేసుకుంటారు, పరిపాలన మార్చుకుంటారని 5 సంవత్సరాల నుంచి చూస్తాం. మార్చుకోలేదు కాబట్టి ఇక భావ సారూప్యత అనే రాజకీయ పార్టీలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పోరాటం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం. అది ఒకటే కదా మా ముందు ఉంది. రైట్. జయకర్ గారు ఏదో అంటున్నారు. జయకర్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి, అసలు ఏం వినబడట్లేదు. రామకృష్ణ గారు, పార్టీలు ప్రశంసించే పరిపాలన మేము చెయ్యం సార్. ప్రజలు ప్రశంసించేటటువంటి పరిపాలన మాకు మా నైజం అది. కానీ జయకర్ గారు, నిజానికి ఎందుకు మీతో ఒక పార్టీ కలవలేదు, మీరు ఏ పార్టీతో కలవలేదు? అంటే అన్ని ఏదో లెఫ్ట్ పార్టీలు ఆ మధ్య కొంచెం పొగిడేవి, ఇంకా సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా మీకు మంచి సహాయ సహకారాలు ఉండేవి. ఎందుకు డైరెక్ట్ గా మేము ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాం అని చెప్పడానికి ఇప్పటివరకు వైసీపీ ఎప్పుడు చెప్పలేదుగా? లక్ష్మి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలైనా ఎందుకు పొగడవు అంటే తమ రాజకీయ అస్తిత్వానికి తామే గోతులు తవ్వుకోలేక పొగడవు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని పరిపాలనా విధానాన్ని, ఆ ప్రభుత్వ విధానాలని ఇప్పుడు పొగిడిస్తే వాళ్ళకి రాజకీయ సమాధి వాళ్లే కట్టుకున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఏకమవుతున్నారు? ఇంతమంది ఈ ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ఎందుకు ఒక కట్టగట్టుకొని బయటకు వస్తున్నారు అని అంటే
రాజు మంచివాడైనప్పుడు దుష్టులందరూ ఏకమవుతారని ఆ రోజు చాణక్యుడు చెప్పినట్టు ఒక గొప్ప పరిపాలన అందుతుంది కాబట్టి ప్రజలు సంతృప్తితోనూ సంతోషంతోనూ బతుకుతున్నారు కాబట్టి అది తట్టుకోలేక ఈ ఒక రకమైనటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి రామకృష్ణ గారు మరొకటి కాదు. రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు ఆగండి ఈ పాయింట్ మీద. రామకృష్ణ గారు ఇక్కడ మేడం ఇక్కడ అదే చెప్తుంది. ఇప్పుడు ఏదో తైలం నుంచి ఇసుక నుంచి తైలం తీయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింప చేయలేము అనేటువంటిది కూడా ఉంది. అలాగే భావసారూప్యత గాని సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గాని ఒకే తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఏమిటి మా పరిపాలన లోపం అని చెప్పి విశ్లేషించుకోకుండా వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, నా సమాధానం కరెక్టే గానీ వాళ్ళ ప్రశ్న తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఇప్పుడు పేదల పక్షం గురించి మాట్లాడతారు, పేదల గురించి కమ్యూనిస్ట్ పార్టీల కంటే పేదలకు పక్కన ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయా? లేదు, సంక్షేమం గురించి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం అన్న ఎన్టీ రామారావు గారి సంక్షేమానికి మారిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా చేసినటువంటిది ఉందా? అంటే నేను ఇవన్నీ లోతులకి వెళ్తాను. ఒక్క నిమిషం నేననేది లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలని సమీక్షించుకోకుండా మూర్ఖత్వంతో ముందుకెళ్లటం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించాలంటే ఒకే ఒక్క మార్గం ఇంకేముంది? మీ చేతిలో నుంచి అధికారం లేకుండా చేయటమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా చేయటం ఒకటే లక్ష్యం. ఇంకా అది ఉన్నట్టయితే మీరు కనుక ఇక్కడ అనేది ఒకటండి, మీ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించినప్పుడు గనక మీరు గనక సరి చేసుకున్నట్టయితే అప్పుడు మీకు అప్పుడు కనీసం కొన్ని రాజకీయ పక్షాలన్నా మీ యొక్క శ్లాఘించి ఉండే, మిమ్మల్ని కీర్తించి ఉండే. కానీ ఇప్పుడు అలా లేదు కదా. కానీ కాదు రామకృష్ణ గారు ట్రై చేసి ఉండారంటారా వైసీపీకి? ఏదో చూద్దాం ఒకసారి. లక్ష్మి గారు జేకర్ గారు ఏం చెప్తున్నాడు? అద్భుతమైన పరిపాలన విషయం చెప్తున్నారు. అద్భుతమైన పరిపాలన, మేము అంధకారమైన పరిపాలన అని చెప్తున్నాం. శేఖర్ తప్ప ఏమి లేదు అంటున్నాం. వెలుగులు నింపుతున్నాయి అని అనుకుంటున్నారు. మరి వెలుగులను నింపి అద్భుతమైన పరిపాలన అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కలిసి వస్తే మీకు వచ్చిన నష్టమేముంది? నువ్వు సహజీవనం, పెళ్ళిళ్ళు, సంసారాలు మాట్లాడాల్సిన పని ఏముంది? వ్యక్తిత్వ హననాలు ఎందుకు? దత్తపుత్రుడు మాటలు ఎందుకు? 3 పెళ్ళిళ్ళు ఎందుకు? 6 పంచాయతీలు ఎందుకు? అద్భుతమైన పరిపాలనే కదా. ఇప్పుడు ఒకడు వెనకడు ఒకడు ఉండంట, వాడే తుమ్మి రామా రామా రామని వాడే దీవించుకుండంట. వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు అద్భుతమైన పరిపాలన, చెప్పుకోకుండా మరి ఆంధ్రప్రదేశ్ గుడ్డలిప్పామని చెప్తారా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు, ఎవరికి ఉపాధి అవకాశాలు ఇచ్చారని చెప్తారు, ఎవరు బతుకులు బాగు చేశారని చెప్తారు, ఎంత ఇసుక అమ్మారో చెప్తారు, ఎంత మద్యం అమ్మారో చెప్పమానండి, పోలవరం ఎక్కడుందో చెప్పమానండి, దిక్కుమొక్కు లేని దానికి రాజధాని ఎక్కడుందో చెప్పమానండి, ఆ రాజధాని ఏడ్చిన ఆ మహిళల పెడబొబ్బల కారణాలేని చెప్పమానండి. అన్ని సీమల పచ్చపచ్చగా ఉండటం ఏంటి? అమరావతి ప్రాంతంలో రైతులు ఎక్కి ఆడవటం ఏంటి? ఎవరి కారణం దానికి? ప్రభుత్వాలు కావా? ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు తప్పుడు కావా? న్యాయస్థానాలు ఎవరికి ముట్టికాయలు వేసినాయి? ఎవరి ప్రతిపక్ష పార్టీలకు వేసినాయా? నిన్న ఏమేసింది హైకోర్టు? 41A నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు నోటీసులు ఇవ్వరా అని అడిగింది. ఇంకో మాట కూడా ఉంది హైకోర్టు. ఇటువంటి పోలీస్ అధికారులని చర్యలు తీసుకుంటే కానీ పరిస్థితి కుదుటపడుతుంది అంటుంది న్యాయస్థానం. ఇంకా అంటుంది చర్యలు తీసుకోమంటున్నాం మేము. చర్యలు తీసుకోవాలి. 2-3 పోలీసు అధికారులు లోపలేస్తే కానీ న్యాయస్థానం విలువేంటో తెలుస్తుంది. గుంజకు రావాలండి కోర్టు బోన్లోకి. కోర్టు బోన్లో గుంజకు రావాలి. మరి వ్యవస్థను ఎవరు కాపాడుతారు? అందుకని ఏదో ఇప్పుడు అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏకమవుతున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలాన్ని ఒప్పుకున్నట్టు అవదంటారా? లక్ష్మి గారు ప్రజాక్షేత్రంలో అంటే ఒక్కడిని చేసి వీళ్ళంతా ఒకటయ్యారు అనేలాంటి సిగ్నల్స్ వెళ్ళవంటారా? లక్ష్మి గారు, రాజకీయ పార్టీల పొత్తులు అవకాశవాదంతో ఉండవు, రాష్ట్ర అవసరాల మేరకే ఉంటాయి. అలాంటి పొత్తులనే ప్రజలు దీవిస్తారు. పార్టీ అవసరాలు ఉంటే అధికార ప్రజల అవసరాల మేరకే పొత్తులు ఉంటాయి, పార్టీ అవసరాలు కాదు. నీకు రాజ్యాధికారం రావాలంటే, అధికార పార్టీ దిగాలంటే ప్రజలు నీ పొత్తును స్వాగతిస్తున్నారా లేదా అనే కోణంలోనే రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. కానీ ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆ అవసరమే ఎక్కువ ఉన్నట్టుంది. ఉంది కదా, మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా. ఉద్యమాల్లో మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడలేకపోయినాయి కదా. రాజధాని రైతులు మాట్లాడినప్పుడు, విశాఖ ఉక్కు కార్మికులు మాట్లాడినప్పుడు, మా డాక్టర్ సుధాకర్ నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడే పరిస్థితి ఆడుంది. ప్రతిపక్ష పార్టీలు అందరూ లోపలేయటమేగా, అందరూ లోపలేయటమేగా. ఎవరికి చేశారు? నిన్న ఇబ్బందులు పెట్టారు ప్రతిపక్ష పార్టీని. కానీ ఒకటండి, 2014లో బీజేపీతో గొడవ పెట్టుకోవడమే 2019లో మళ్ళీ టీడీపీ రాకుండా ఉండడానికి కారణం అని ఒక మాట అన్నారు. ఎందుకంటే
బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం కూడా రాష్ట్రాల్లో కష్టం అయ్యే పరిస్థితి. అంటే బీజేపీ మద్దతు ఉండే 2019లో వైసీపీకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చినట్టుగా ఒప్పుకున్నట్టే కదా ఈ వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే ఒకటి రెండోది బీజేపీయే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆ రోజు. బట్ అమరావతికి మోడీ గారు వచ్చారు, ఆయన స్వయంగా ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అమరావతికి స్టిల్ ఇప్పటికీ కూడా కేంద్ర నిధులు వస్తున్నాయి. బట్ దాన్ని ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు, కానీ వస్తున్నాయి, ఆ నిధులు వస్తున్నాయి. తీసుకుంటున్నామా లేదా తెలియదు. బట్ కానీ ఈ పొత్తుకి ఒకవేళ నిజంగానే రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత పొత్తు అయితే ఈ అంశాలన్నీ వస్తాయిగా. ఎందుకు విడిపోయాము అనే దగ్గర నుంచే కదా మాట్లాడుకుంటారు. ప్రత్యేక హోదా దగ్గర విడిపోయారా, అమరావతి దగ్గర విడిపోయారా, లేదంటే 2019 సీట్ల దగ్గర విడిపోయారా, ఇవన్నీ క్లారిఫై అవ్వాలిగా. ఏం మాట్లాడుకోవాలంటారు? లక్ష్మి గారు, ఎన్నికల్లో గతం ఉండదు, వర్తమానమే ఉంటుంది. అంతేనా? దానినే రాజకీయం ప్రజలు అంటారు. ఆలోచిస్తారుగా. గతం దేనికి? వర్తమానంలో మార్పుల కోసమే. ఈ రోజున రాష్ట్ర ప్రజల అవసరం ఏంటి? ఎన్నికల యుద్ధం ఎలా జరగాలి? నేను బీజేపీ పార్టీకి రాష్ట్రంలో సానుకూలత ఉంది, ఆ పార్టీ రాష్ట్రానికి చాలా బాగా చేసిందనే మాట నేను అన్నాను. ఇబ్బందికరమైన వాతావరణం మాట యథార్థం. ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే బీజేపీని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న మాట కూడా యథార్థం. ఆ తరుణంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి వస్తే దాన్ని ఎలా సంయోజన చేసుకుంటారనేది ప్రధాన రాజకీయ పార్టీ చూసుకోవాలి. ఇప్పుడు ఆ తర్జన భర్జనల కాలంలోనే ఈ కాలయాపన జరుగుతుంది. లేకపోతే పొత్తులు జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది, పొత్తులు ఎప్పుడు కలిశారు? కేవలం 150 రోజుల క్రితమే కలిశారు. ముందెందుకు గలవలా? వాళ్ళ ఆలోచనలు అవి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వేదికల మీద చెప్తున్నారు. కానీ ఆనాడేమో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఉండి ఇటు జనసేనని అటు మోడీ గారిని ఇద్దరిని కలిపారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నట్టున్నారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కాదు మేడం. వైసీపీ పార్టీ ఎందుకు పుట్టింది చెప్పండి? ఇటు బీజేపీ వైసీపీ పార్టీ ఎందుకు పుట్టింది? రాష్ట్రాన్ని బాగు చేయడానికి పుట్టిందా, లేదా కాంగ్రెస్ పార్టీని కుదేలు చేయడానికి పుట్టిందా, ముఖ్యమంత్రి పీఠం కోసం పుట్టిందా చెప్పండి. షర్మిల గారు ఎందుకు వెళ్ళారు? మళ్ళీ ఇప్పుడు పీసీసీ అధికార బాధ్యతలు ఎందుకు చేపట్టారు? రాజకీయాలు ఇలా ఉండవు మేడం. మనం చూసినట్టుగా తెలుపు కాదు, నలుపు కాదు. నేను ఇక్కడ కలవడం తప్పనడం లేదు, ఎవరు కలిపారు అన్న విషయంలో కూడా తప్పనడం లేదు. కానీ ఆ పిక్చరు ఈ పిక్చరు రెండు కంపేర్ చేసుకుంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం మేనిఫెస్టో అనేది అవసరం అవుతుంది కదా. రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం కలిపేస్తున్నాం. అసలు 3 రాజకీయ పార్టీలు వాళ్ళు కలిపేస్తున్నారు. మీరు నేను రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో చెప్పారు 3 పార్టీలు కలుస్తున్నాయి. అదిలే వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి. దాని మీద నిర్ధారణ అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్న సమాచారం నాకు కూడా లేదు, ప్రశ్నార్థకాలు తప్ప. ఏం జరుగుతుందో చూడాలి. వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఈ పని మీదే వెళ్తున్నారా? సరే, వెళ్తే వెళ్తారు. ఆయన వ్యూ ఎలా ఉందో, జనసేన వ్యూ ఎలా ఉందో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రజలకు చెప్తారు లక్ష్మి గారు. రేపు ఒకవేళ ఏదైనా పొత్తు కుదిరినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ప్రశ్నిస్తుంది కదా, గల్లా పట్టుకుని నిలాస్తుంది కదా. మీకు జయబాబు గారే ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నించరు? కాబట్టి అటు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. జయకర్ గారు చెప్పండి లక్ష్మి గారు. జయకర్ గారు, ఒక్క వైసీపీని రోజు ఓడించడానికి అటు కుటుంబ సభ్యులంతా ఏకమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా ఏకమయ్యారు, పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఎందుకు అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వైసీపీ తెచ్చుకున్నట్టు? వైసీపీని ఓడించడానికి కాదు లక్ష్మి గారు, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. అదే సరే, అది ఇది సవాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే యుద్ధం జరుగుతుంది. ఒక నిమిషం అమ్మా. నాశనం చేసేసినటువంటి తెలుగుదేశం హయాంలో ఛిద్రమైపోయినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ అధికార ప్రభుత్వం మీద కక్షతోనూ కుట్రతోనూ చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ప్రయత్నించినప్పటికీ ఒక మాట అటు సునీత నర్రెడ్డిని తీసుకొచ్చినా, లేకపోతే మరుసుమల్లి షర్మిలా శర్మని తీసుకొచ్చినా, వినండి లక్ష్మి ఈ ఒక్క మాట మీ వైసీపీ నాయకులకి నేను చెప్తాను. ఇందులో సరే అది మీ విఘ్నత. షర్మిలా మురుసుమల్లి అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు గుర్తు రావడం ఏంటండి విడ్డూరంగా? ఆవిడ మొన్నటి వరకు వైఎస్ షర్మిల అనే కదా రాజశేఖర రెడ్డి గారిని అవమానించడం.
వైఎస్ షర్మిల అని మెరుసమెల్లి షర్మిల అని అంటాం అంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించడం. ఆవిడ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఆవిడ మురుసుమల్లి వాళ్ళ పేపర్లో 4 సంవత్సరాలు రాశారు వైఎస్ షర్మిల అని హెడ్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద. కాదు బాలకోటయ్య గారికి ఒక సూటి ప్రశ్న. దగ్గుపాటి పురంధరేశ్వరి అని అనడం నందమూరి తారక రామారావు గారిని అవమానించినట్ట? ఏమండి ఆవిడ దగ్గుబాటి పురంధేశ్వరి గానే పిలువబడుతున్నారు ఎన్నో ఏళ్ల నుంచి అందరికి. మీకు నాకు తెలిసినప్పటి నుంచి జైకర్ బాబు గారు జైకర్ గారు మొన్నటి వరకు ఆవిడ వైఎస్ అవమానించినట్ట. చెప్పేది వినండి, వైఎస్ షర్మిల అని పేరు మాత్రం ఆవిడ అలానే కంటిన్యూ చేస్తున్నారు, అది ఆవిడే ఒప్పుకున్నారు. లక్ష్మి గారు, రాజారెడ్డి గారి యొక్క చెల్లెలు విమలారెడ్డి ఉందా, ఆమెను వైఎస్ విమలారెడ్డి అని పిలవచ్చా? ఆవిడ అలా ఉంచుకున్నారు. మరి ఆమెని వైఎస్ విమలారెడ్డి అంటున్నారు వీళ్ళు, షర్మిల గారినేమో మరుసమల్లి షర్మిల. నేను టాపిక్ డైవర్ట్ చేయడం కాదు కానీ జైకర్ బాబు గారు నిజంగా అంటే సొంత కుటుంబ సభ్యుల్ని అలా అలా అంత బ్లడ్ రిలేషన్ ని అంత దారుణంగా వేరు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు రాజకీయాల్లో ఇదే అందరూ ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్ షర్మిల. లక్ష్మి గారు మీకు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతున్నటువంటి మీకు, ఇప్పుడు గుర్తొచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలన్నటువంటిది? ఇప్పుడు గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీని కౌగిలించుకోవాలన్నటువంటిది? తెలుగుదేశం పార్టీ మంచిదని అది వాళ్ళ రాజకీయం అండి, అది వాళ్ళ రాజకీయం. ఎప్పుడు గుర్తుకొచ్చింది అంటున్నా? ఏమండి, అది రాజకీయం, అది వృత్తి, ఇది కుటుంబం, ఇది పర్సనల్ జీవితం. ఎలా కలుపుతారండి? సొంత చెల్లే కదా. మీకు మేడం గారు డైవర్ట్ చేయకండి, ఇంకా డైవర్ట్ చేయకండి. మీ దగ్గర సమాధానం లేకపోతే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి అంతే. నా దగ్గర ఎందుకు సమాధానం? ఆ పార్టీ నాయకులు ఎవరో మాట్లాడుకోవాలి, కాంగ్రెస్ నాయకులు లేరు కాబట్టి. లక్ష్మి గారి దగ్గర సమాధానం లేకపోవడం అనేది కూడా పెద్ద జోక్ లాగా ఉంది. కాదండి, వైసీపీ నాయకులు ప్రశ్నలకు సమాధానం చెప్తుంది లక్ష్మి గారు. నిజానికి వైసీపీ నాయకులు ఎవరు కూడా నా డిబేట్ లో ఈ మాట అనలేదు బాలకోటయ్య గారు. చేస్తారండి మీకు వైసీపీ నాయకులు చేసేది వ్యక్తిగత మహిళల మీద పడతారు, వాళ్ళకి ఇష్టం లాగా ఉంది మహిళలు అంటేనే మీద పడిపోతారు అంతే. రైట్. ఒక మహిళగా ఆవిడ్ని ఆ పర్టికులర్గా మురుసుమల్లి అనేది ఇప్పుడు తీసుకొస్తుంటే, ఆవిడ అన్న వదిలిన బాణం అన్నప్పుడు లేదంటే మొన్నటిదాకా వైఎస్ షర్మిల అనే కదా మాట్లాడింది. ఒక్కసారిగా ప్లేట్ ఇలా తిప్పేసేస్తే అది కుటుంబాన్ని దారుణంగా వైఎస్ఆర్ గారి పేరు ఉంది కదా. లక్ష్మి గారు మీరు సమాధానం చెప్పట్లేదు. మొన్నటి వరకు అన్న వదిలిన బాణం అన్నదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం కోసం జగన్ రెడ్డి అని అనమని ఎవరు చెప్పారంటున్నా? జగన్ రెడ్డి గారు అంటున్నారు ఆ తర్వాత నుంచి. మీ ఎవరు చెప్పారంటున్నా? అన్న కాస్త జగన్ రెడ్డి ఎలా మారాడు అలాగే మారుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలు తాగిన తర్వాత ఎవరండి పాలు తాగింది? విజయమ్మ గారి పాలు. సరే, షర్మిల గారే కదా. అన్న చెల్లెల సంబంధాలు కూడా ఆ విధంగా మాట్లాడితే రాజకీయాలు కూతురే కాదు అంటుంటే కూతురే కాదు, ఆవిడ కూతురే కాదు అనేదే కదా. విజయమ్మ గారి కూతురే కాదా? కాదు అనే కదా ఇప్పుడు. మరి ఆ పైత్యానికి ఆ వైపరీత్యానికి ఆ తల్లి ప్రేమ అదంతా మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు అదంతా కనబడట్లేదు, మొత్తం రాజకీయమే కనబడుతుంది ఎటువైపు నుంచి చూసినా. సరే జైకర్ గారు, ఇది డైవర్ట్ అవుతుంది కానీ ఎనీవే ఈరోజు వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ ఈరోజు ఇన్ని పార్టీలు కలవడం వల్ల వైసీపీకి ప్లస్ అవుతుందంటారా? అంటే పదే ప్లస్ కాదు, బీజేపీ దూరం అవడం అనేది మీకు ఎంతవరకు శ్రేయస్కరం? మాకు బీజేపీ ఏనాడు దగ్గరగాను లేదు, అలా అని దూరం అవ్వదు. మాకు దూరం అవ్వాల్సినటువంటి అవసరం లేదు, దూరం అయినా వచ్చే నష్టం ఉండదు. దగ్గర లేదు, దూరం లేదు. బీజేపీ మాకు టీడీపీ ఎంత దూరంలో ఉంటుందో బీజేపీ అంతే దూరంలో ఉంటుంది. మొన్న విజయసాయి రెడ్డి గారు, నేను గుర్తు చేస్తున్నా, నిన్నే అనుకుంటా, విజయసాయి రెడ్డి గారు ఎంతవరకు కాంగ్రెస్ ని ప్రత్యేక హోదా మీద తిట్టారు కానీ బీజేపీని తిట్లా. అలా అని కాదు, భయమా ప్రేమ సరే. ఒక మాట చెప్తాను వినండి. అది భయం ప్రేమ ఉండదు. ప్రభుత్వంతో ఉండేటటువంటి ప్రభుత్వానికి మధ్యలో ఉండేటటువంటి ఆ సత్సంబంధాలను మాత్రమే మేము వాటిని మెయింటైన్ చేస్తాం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వంతో ఎలా ఉండాలో అలాగే ఉంటాం, బీజేపీ పార్టీతో ఎలా ఉండాలో అలాగే ఉంటాం, ప్రభుత్వంతో ఉంటాం ఎలా ఉండాలో అలాగే ఉంటాం. కాబట్టి విశాఖపట్నం వచ్చినప్పుడు మోడీ గారికి ఆ సభలో అన్ని లక్షల ఎదుట, అన్ని లక్షల జనాభా ఎదుట మాకున్నటువంటి ప్రజాభీష్టాన్ని, మా కాంక్షను ఆయనకి తెలియజేశాం. మోడీ గారు మాకు హోదా ఇవ్వండి అని స్పష్టంగా తెలియజేయగలిగాం. ఇప్పుడు
అది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని ప్రభుత్వ పరంగా చేస్తాం, పార్టీ పరంగా చేయాల్సినటువంటి పని పార్టీ పరంగా చేస్తాం. ఒకవేళ ఇప్పుడు బీజేపీ పార్టీ పరంగా ఒకవేళ మీతో అంటే సారీ మీ అక్కడ బాలకోటయ్య గారు కాదు, మన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారి పార్టీతో ఒకవేళ తెలుగుదేశం పార్టీతో ఒకవేళ కలిస్తే థ్యాంక్ యూ జేకర్. నేను మీ పార్టీ అనలేదండి, థ్యాంక్ మీ యూ పార్టీ అనలేదు. మీరు విశ్లేషకులుగా ఉన్నారు, మిమ్మల్ని నువ్వు అంటే తెలుగుదేశం ఏం పార్టీ అని నేను జరుగుతుందో అనలేదు. డిబేట్లో కూడా తెలుసు. ఓకే థ్యాంక్ యూ. అంటే ఏమన్నారు? నేను Sorry, మీ నేను పార్టీ miss అయ్యాను. అనలేదు బాలకోటయ్య గారు. థ్యాంక్ యూ తెలుసు నాకు. గొట్టిపాటి రామకృష్ణ మీ ప్రసాద్ పార్టీ గారి అంటే? పార్టీ అన్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారి. ఓకే 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 యా ప్లీజ్ చెప్పండి. కాబట్టి ఒకవేళ ఆ తెలుగుదేశం పార్టీతో ఒకవేళ సత్సంబంధాలు కలిగి ఉండి వాళ్ళతో ఒకవేళ మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకొని పొత్తులు ఏర్పరచుకుంటే బీజేపీని ఎలా చూడాలో మేము తెలుగుదేశాన్ని ఎంత దూరంగా చూస్తామో బీజేపీని కూడా అంతే దూరంగా చూస్తాం. కాంగ్రెస్ పార్టీలో షర్మిళ ఉందా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూడం. అంటే కాంగ్రెస్ పార్టీని ఎంత కాదండి, దూరంగా అంటే చూడాలో అంత దూరంగా అంటే ఒకవేళ నిజంగానే కలిసారనుకోండి, ఇప్పుడు బీజేపీ మీద అంటే ఇప్పటి వరకు బీజేపీని వైసీపీ ఒక్క మాట అన్న దాఖలాలు ఇప్పటి వరకు చూడలేదు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనలేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అనలేదు. కానీ రేపు అనేలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు బీజేపీ మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ ఏ మాట మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలను మాత్రమే నెరపాము. పార్టీని కూడా అనలేదు అంటున్నాను నేను. వినండి, బీజేపీ పార్టీని మాకు ఎప్పుడైనా సరే మాకు వ్యతిరేకించినప్పుడు బీజేపీ పార్టీని వ్యతిరేకించాం, బీజేపీ మమ్మల్ని విమర్శించినప్పుడు బీజేపీకి అంతకన్నా ధీటుగా సమాధానం చెప్పగలిగాం. మీరు అక్కడ దాకా అవసరం లేదు. నా టీవీ నేను అటెండ్ అయిన బోల్డ్ అనే టీవీ డిబేట్స్ లోనే మీరు ఎన్ని డిబేట్లు అయినా చూడండి, బీజేపీకి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలు ఎన్ని ఉంటాయో. అంటే బీజేపీ మమ్మల్ని పార్టీ పరంగా వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాం, ప్రభుత్వ పరంగా ఆదరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆదరిస్తాం. ఇప్పటి జైకర్ గారు నిజంగా అంటే వైసీపీ కొన్ని మర్చిపోతుందా అనిపిస్తుంది నాకు కొన్ని విషయాలు చూస్తే. ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీ తరఫున సమావేశాలు పెట్టుకున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అమిత్ షా గారితో సహా ఈ వైసీపీ పాలనని ఎన్ని రకాలుగా అదే ఆంధ్రాలో నిలబడి తిట్టినా ఒక్క మాట కూడా వైసీపీ నాయకులు బీజేపీని అనలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఒకవేళ టీడీపీ కమలం లేదంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలిస్తే గనక అనాల్సి వస్తే అంటారా? ఇదే మెతక ధోరణితో ఉంటారా? కాదండి, మీరు అనలేదు అని అంటున్నారేంటండి? మేము అమిత్ షాని వ్యతిరేకించాం, మా పార్టీ మీద చేసినటువంటి ప్రతి వ్యాఖ్యని ఖండించాం, నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి ప్రతి వ్యాఖ్యను ఖండించాం. ఇంకా మరి విశేషంగా చెప్పాలంటే ఆవిడ ఆర్థికంగా మాకు చేసినటువంటి మా రాష్ట్రానికి చేసినటువంటి ఏదైనా నష్టం ఉంటే దాన్ని తిప్పికొట్టాం. బీజేపీకి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఆవిడ టీడీపీతో ఎలా నెక్సెస్ కలిగి ఉండి వైఎస్ఆర్ అంటే బావమరిది గారి కోసం ఎలా పనిచేస్తున్నారు అనే దాన్ని ప్రజలకు చెప్పగలిగాం. ఇంకా బీజేపీని ఇంకా పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కేవలం ఆవిడ టార్గెటెడ్ గా ఆవిడ్ని కూడా మరిదని మీ మరిద్దో మాట్లాడండి అని ఇదని ఇలా మాట్లాడారు తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా బీజేపీలో కేంద్రంలో ఉన్న బీజేపీని లేదంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కానీ ఒక్క మాట కూడా ఇప్పటివరకు అనలేదు. కొన్ని వాస్తవాలు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. బట్ అనకపోవడం వల్ల మన రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది అందుకే అనడం లేదు అంటే కూడా తప్పేం లేదు. నిజానికి సఖ్యతతో కేంద్ర ప్రభుత్వం ఎన్ని మాటలు తిట్టినా దాన్ని పడ్డారు అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది అని గొంతెత్తి అడిచాం కాబట్టి, గళమెత్తి చాటాం కాబట్టి తెలుగుదేశం సాధించలేనటువంటి విభజన హామీల్లోని 14,712 కోట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబట్టగలిగామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థం అవుతుంది. దాన్ని ఇంకా మళ్ళీ మీరు ఇంకా బీజేపీని అడగకుండాను బీజేపీని ప్రశ్నించకుండాను డబ్బులు వస్తాయా? స్పీకర్ గారు గట్టిగా స్పెషల్ స్టేటస్ కింద తీసుకున్నారా? స్పెషల్ స్టేటస్ తీసుకున్నారా? స్పెషల్ ప్యాకేజ్ కింద తీసుకున్నారా?
మీరు అలా అడ్డుపడకండి లక్ష్మి గారు, మీరు అలా అడ్డుపడకండి. బీజేపీని ప్రశ్నించకుండానే రోజువారీగా వచ్చేటటువంటి నిధులు వస్తున్నాయా? బీజేపీని ప్రశ్నించకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు రావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారు. బీజేపీని పార్టీ పరంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. బీజేపీ మమ్మల్ని వ్యతిరేకించిన ప్రతిసారి దానికి అంతే రీతిలో సమాధానం చెప్తామన్నది మాత్రం ప్రజలు ఇక్కడున్న పరిస్థితుల్లో ఏమండి రేపు ఎల్లుండు ఇంకొక 3 రోజుల్లో క్లారిటీ వచ్చేలాగా ఉంది. ఏపీ ప్రజలకి ఈరోజు 3 పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందా? ఉంటే కనుక ఈ 3 పార్టీలు అలా సఖ్యతగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా గతంలో లాంటి పరిస్థితి కాకుండా ముందుకు వెళ్ళగలుగుతాయా? మరి వైసీపీ రోల్ ఎలా ఉంటుందంటారు? పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటారు? కాదు లక్ష్మి గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత, బీజేపీ కేంద్రంలోకి అధికారంకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పేసి వైసీపీ పార్టీ మాట్లాడిందా మేడం? లేదు, ఎక్కడ మేము మాట్లాడి డిబేట్లో మాట్లాడారా? అంటే డిబేట్లో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? పార్లమెంట్లో మాట్లాడారా? రాజ్యసభలో మాట్లాడారా? రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారా? ఎక్కడైనా మాట్లాడారండి? ఈ రోజున పోలవరం ఎందుకు పూర్తి కాల? మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ధర్మదీక్షల పేరిట మీరు రైల్వే జోన్ ఎందుకు తీయలేకపోయారు? మాట్లాడితే కదే ధర్మదీక్షలో ఏంటి నవనిర్మాణ దీక్ష. మనం ఏం చేసామని చెప్పాలి కదా. ఇప్పుడు లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెత్తి మాట అన్నటువంటి దాఖలాలు ఒక్కటన్నా ఉందా బీజేపీని? బీజేపీకి 3 ఎంపీలను అమ్ముకొని బీజేపీకి మొత్తం రాష్ట్ర పార్టీని విలీనం చేసి బీజేపీతో దొంగ పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్న టీడీపీని ఏం మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదంటారేంటి? సరే లక్ష్మి గారు, సరే జయకర్ గారు మీకు వచ్చిన కథ చెప్తే వినండి. కొండ మీద తోడేలు ఉంది లక్ష్మి గారు, కొండ మీద తోడేలు ఉంది. జయకర్ గారు ఈ కథ వినండి, కొద్దిగా పనికొస్తుంది మీకు. కొండ మీద తోడేలు ఉంది, కొండ కింద మేకపిల్ల ఉంది. మేకపిల్ల మంచినీళ్ళు తాగుతుంది. తోడేలు అంటుందంట, మేకపిల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకు కిందకు వచ్చారంటే నీళ్ళు ఖరాబ్ చేస్తున్నావు నువ్వు, ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే చీరేస్తానని తోడేలు బెదిరిస్తుందంట. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీనా వైసీపీ పార్టీనా? అది కొండ మీద కూర్చుంది వైసీపీ పార్టీ, కొండ కింద ఉంది ప్రతిపక్ష పార్టీలు. ఏది తెచ్చినా రాష్ట్రానికి నువ్వు తేవాలి. ధర్మదీక్షలో నవనిర్మాణ దీక్షలో మేకపిల్లని బెదిరిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ధర్మదీక్షలు చేసిండని. కొండ మీద ఉంది మీరు. ఈ రోజున పోలవరం పూర్తి కాకపోవటానికి, అమరావతి ఆ విధమైన శిథిలం అవ్వటానికి, రైల్వే జోన్ రాకపోవటానికి విశాఖ ఉక్కు కారణం మైత్రి బంధం కాదా? ఈ ఫెవికాల్ బంధం కాదా? భారతీయ జనతా పార్టీకను వైసీపీ పార్టీకి ఫెవికాల్ బంధం ఉంది. ఇప్పుడు ఏదో ఆ మిత్రులు ఏమైనా పోతున్నారని చెప్పి కొద్దిగా బాధగా ఉంటుంది. రేపు మాట్లాడతారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు మాట్లాడు? మన ముఖ్యమంత్రి గారే మాట్లాడు సభలో. భారతీయ జనతా పార్టీ పేరు కూడా ఇప్పుడు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు కనబడతారేమో మాట్లాడతారండి. రేపు పొద్దున మాట్లాడుకున్నట్టుంటారు. ఎప్పుడైతే ఇలా పొత్తు వైసీపీ కూడా మీరు మీలాంటి వాళ్ళు ఎనలిస్టులో లేదా టీడీపీ నాయకులు లేదా మిగతా ప్రజలు ఎవరైనా కోరుకున్నట్టుగా రాష్ట్ర అవసరాల కోసమో, రాష్ట్రానికి ఒక రకమైన నవ నిర్మాణం కోసమో, విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు పక్కనే ఉన్న తెలంగాణతో పోల్చుకుంటే ఎక్కడున్నాము అని ఆలోచించుకునే లాంటి వాళ్ళ కోసమో, ఒకవేళ 3 పార్టీలు కలిస్తే ఆమోదిస్తారా? లేదు ఒంటరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు ఎలా మద్దతు ఇచ్చామో ఈరోజు కూడా ఒంటరి అయిపోయారు అనేది ప్రజలు ఆలోచిస్తారా? ఏం జరుగుతుందో చూద్దామండి.